అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 14, 15, 16, 17వ తేదీలలో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మేషరాశి జాతకులకు మీ జీవితంలో చాలా రోజుల తర్వాత మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు, కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీటికి కాలం చెల్లిపోయిందనే చెప్పుకోవాలి. గ్రహాల కదలికలు మీకు కొంచెమైనా కానీ అనుకూలంగా కనిపించబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీ పైన చాలా ఎక్కువగా పెను మార్పులను సృష్టించబోతుంది. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తుకు సంబంధించి మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని తొలగించి ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టబోయే కొన్ని శుభవార్తలు మీరు వినే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులు గతంలో మిమ్మల్ని బాగా ఏడిపించి వెళ్లిపోయిన కొంతమంది వ్యక్తుల సైతం తిరిగి మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ విషయం మీరు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే. మీ జీవితం ఇప్పటి వరకు చాలా ఒంటరిగా మారిపోయిందని, ఎవరూ కూడా మిమ్మల్ని పట్టించుకోవటం లేదని చాలా నిరుత్సాహంతో ఉన్నారు మేషరాశి వారు. మరి అలాంటప్పుడు మీకు మీ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి మీ కుటుంబాన్ని, అలాగే మీ నమ్మకాలను ఎక్కడా కూడా మమ్ము చేయకుండా, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఇప్పటి వరకు మీరు చాలా శ్రమించారు. అంటే మీరు శ్రమజీవులనే చెప్పుకోవాలి. మరి తిరిగి మరలా మీ జీవితంలో ఆనందాలు ఏర్పడబోతున్నాయా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరైనటువంటి న్యాయం జరగటం లేదని చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఆ రోజులు ఇప్పుడు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అస్సలు వృధా చేసుకోవద్దు ఈ సమయాన్ని. ఈ రాశి వారు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్ట జీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలకు కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకొస్తుంది. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన సంతోషాలు అన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుకు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించటం మీ చేతిలోనే ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్లిపోయే విధంగా చేయవద్దు. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కుంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింతగా బాధపెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా సరే మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఎన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా సరే తెరుచుకోవటం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులు, లేదంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో, లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకొని రాబోతున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతగానో నటిస్తూ, మీ మేలు కోరుకునేవారిలా మాట్లాడుతూ, మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు. చాలా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా ఆ దుర్గమ్మ తల్లి మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మిమ్మల్ని కూడా, అంటే మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ అదృష్టం అనేది
విజయం అనేది ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు, దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటప్పుడు ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోనికి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుంచి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారటం మీరే గమనిస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం మొదలవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకే వైపుగా నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే ఉండవచ్చు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించినా సరే దానిని మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే చాలా సార్లు అదృష్టమనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం, లేదంటే నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయవద్దు. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త, మొదటి దానికంటే కొంచెం ఇది మీకు ఆనందాన్నిచ్చే శుభవార్తనే చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయినటువంటి సంతోషకరమైన వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఎన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలనైతే మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, బాగా విసిగిపోయి ఉన్నారో వారి వైపు నుంచి మీకు ఊరట లభించే అవకాశమైతే ఉంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్నటువంటి మీ కుటుంబంపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావమే. కానీ ఇక పైన ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా మొదలవుతాయి. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్తగా గుర్తుంచుకోవలసిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలు కోరే వారిలా నటిస్తూ మీ వెనక మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తారు. అందుకే మీ సంతోషాలను చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారైనా సరే మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతుడితో పంచుకోండి. పర్వాలేదు, ఈ రోజుల్లో మనుషులకు పంచుకోవటం, మనుషులతో చెప్పుకోవటం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవటం ఇదంతా కూడా మీకు అనవసరం. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితో చెప్పాలి అని చెప్పి మీ మనసు కనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళిపోయి ఇష్ట దైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిర్మలమైనటువంటి మనసుతో భగవంతుణ్ణి వేడుకున్న వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే రాబోయే మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ కి సంబంధించిందే ఉండవచ్చు. ఎన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటంలో నిరాశ ఎదురవటం ఇటువంటివి జరుగుతుంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేయి జారిపోయే ప్రమాదమైతే ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకాన్ని అస్సలు చోటు ఇవ్వకండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తున్నారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేశారో ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే
మీ మనసులో ఏ విషయం గురించైతే మీరెవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో, దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి ఒక గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకు రాబోతుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనో రావాలని లేదు. ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైన సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అంటే అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీకు కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించటం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకు రావటం, ఇలా జరగవచ్చు. ఇవేమి ఊరికే జరగవు. దీని వెనక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ అసలు సిసలైనటువంటి విజయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఆ భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలు అస్సలు తొక్కేయవద్దు. ఏదైనా పని చేయాలి అని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయవద్దు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనో మీ చెంతకు చేరుకుంటుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు కనిపిస్తుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోనికి ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉందని మీకు ఆ భగవంతుడే తెలియజేస్తాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తున్నారు అని మాత్రం అనుకోవద్దు. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి కోసం స్థానం ఉందో లేదో చూసి వెళ్ళటానికి వస్తారు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదట ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మార్చుకోవద్దు. ఇంకా చెప్పాలంటే మీరెంతో ఓపికగా వినవలసినటువంటి కొన్ని రహస్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక పైన మీరిప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకొస్తుంటే అది ఒక ప్రత్యేకమైన ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైన ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే కనుక దానిని తక్కువగా అంచనా వేయవద్దు. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదో ఒక నిగూఢ సందేశం. అలాగే రాబోతున్న రోజుల్లో తరచుగా మీకు ఎరుపు రంగు కనిపించినా, కుంకుమ కనిపించినా సరే, గుడి గంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తున్నా సరే, తదేకంగా ఎర్రబొట్టుతో ఒక పెద్ద ముత్తైదువు మీకు తారసపడుతూ అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లుగా భావించండి. ఎన్నాళ్లుగా చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడికి చేరాయి అని చెప్పటానికి ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టమే. ఇంకా చెప్పాలంటే మీ ఒళ్ళు గగురు పొడిచే మరొక విషయం, చాలా చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరు మెదపలేరు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా ఊహించలేరు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవటం, లేదంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మెలకువ రావటం, ఇటువంటివన్నీ కూడా మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు మారిపోతున్నాయని మీరు అర్థం చేసుకోండి. అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదంటే దూర ప్రయాణాలు కావచ్చు. ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి పెద్ద సమస్యకు చాలా సులువుగా పరిష్కారం దొరికేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీకు ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ రావటం, ఒక సందేశం అందటం, లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవటం, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ కలయిక కేవలం యాదృచ్ఛికంగా జరగదు, మీ భవిష్యత్తుతో ముడిపడేలా జరుగుతుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి పెద్ద మార్పులు కూడా మీరు ఖచ్చితంగా చూడబోతారు. అయితే ఈ మార్పులు ఎంత వేగంగా వస్తాయంటే ఇదంతా కూడా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు.
అయితే ఇదంతా త్వరగా జరగటం కాదండి. మీరు ఏళ్ల తరబడి చేసినటువంటి శ్రమకు ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక బహుమతిగా భావించండి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు లేదంటే ఏదైనా మీ పనికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు ఇలా ఏదైనా కానీ తిరిగి మీ దగ్గరికి రావటం జరుగుతుంది. ఇక కొత్త పనులు మొదలు పెట్టడం, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. కానీ ఇక్కడ గమనించవలసింది ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పుకోకండి. ఎందుకంటే నరుల దృష్టి తగిలే అవకాశం అయితే ఉంటుంది. మీ విజయాన్ని చూసి, మీ విజయం చిన్నదైనా పెద్దదైనా, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా పెద్దదిగా మారిపోతుంది. అందుకే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి పనులన్నీ రహస్యంగా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కీలకమైన మరొక శుభవార్త మీ జీవితంలోకి ఒకసారి వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ నెలలో ఈ 4 రోజుల్లో తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి. ఈ అవకాశం మీకు ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా సరే మీ ముందుకు రావచ్చు. దీన్ని కానీ మీరు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే మీరిక్కడ కాస్త భయపడవచ్చు. ఏదైనా తప్పు జరిగిపోతుందేమో అని మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఆ సమయంలో మీరు భగవంతుడిని తలుచుకోండి, ధైర్యం చూపించండి. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పట్టించుకొని వారే మీ తోడు కోసం వారికై వారు వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరిసే శుభగడియలు వస్తున్నాయి. కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా ప్రశాంతంగా మారబోతుంది. దీంతో పాటు ముఖ్యమైనటువంటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద కారణం అవ్వచ్చు. మొదట్లో వారి మాటలపై మీకు అంతగా నమ్మకం కలగపోవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలో బలమైనటువంటి ఒక కొత్త వ్యక్తిగా, శక్తిగా మారతారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. మెరిసేదంతా బంగారం అని అనుకొని ఏ కొత్త బంధాన్ని, ఏ అవకాశాన్ని కూడా కళ్ళు మూసుకొనైతే నమ్మేయవద్దు. మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. అయితే మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన, పరిహారాల విషయానికొస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనుల గురించి మీకు పూర్తి సమాచారం అందుతుంది. అది ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా అద్భుతమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది. జ్యోతిష్యులు సైతం ఈ విషయాన్ని ఖచ్చితంగా భావిస్తున్నారు. అయితే ఈ 4 రోజుల్లో మొదటి రోజు మీరు హనుమంతుడి ఆరాధన మీకు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఈ 4 రోజుల్లో రెండవ రోజు కుటుంబ సభ్యులతో చర్చలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగం లేదంటే ఆర్థిక విషయాలలో చిన్న పురోగతి మీకు కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే స్వామివారికి పసుపు కుంకుమ అలాగే పాలతో అభిషేకం చేసుకోవటం వలన మీ జీవితంలో ఏర్పడే ఎన్నో గ్రహదోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 4 రోజుల్లో మూడవ రోజు కొత్త పరిచయాలు లేదంటే కొత్త అవకాశాలనేవి మీకు పూర్తిగా అందే అవకాశం అయితే కనిపిస్తుంది. దూర ప్రాంతం నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చే సూచనలు, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్తలు వినే అవకాశాలు క్షుణ్ణంగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ 4 రోజుల్లో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని ఇలా పఠించటం వలన మీకు కుటుంబంలో శుభకార్యాలు అలాగే మంచి మంచి శుభవార్తలు వింటారు. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. తద్వారా కుటుంబంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక ఈ 4 రోజుల్లో దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకుని అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుని అమ్మవారి ముందు నేతి దీపాన్ని వెలిగించి బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించి కుంకుమ అర్చన చేసుకోండి. అలాగే ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా వినేటటువంటి శుభవార్తలు మీ మనసుకు ఎంతో ప్రశాంతతను, ఊరటను అందిస్తాయి. అలాగే ముందుగా మీరు కొంచెం ముఖ్యమైనటువంటి కాల్స్, సందేశాలపైన దృష్టిని ఉంచటం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో వచ్చే ఏ ఫోన్ కాల్ అయినా సరే మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి దిశకు మార్చే విధంగా మీకు ఒక అవకాశాన్ని అయితే తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తుంది. మంచి మంచి మార్పులు అనేవి స్పష్టంగా ఈ 4 రోజుల్లో కనిపిస్తాయి. ఈ 4 రోజులు మేషరాశి వారు రోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకోండి. అలాగే బయటికి వెళ్లే ముందు సింధూరాన్ని ధరించండి. ఇంట్లో సానుకూలమైన వాతావరణం,
మనం ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకోండి. ఎక్కువగా కోపాన్ని అలాగే ఎక్కువగా తెలియనటువంటి నిరుత్సాహాన్ని మీ మనసులోకి రానివ్వద్దు.